హాయ్ ఫ్రెండ్స్. వ్యాసాలు రాయటం, క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పటం, సమస్యలు పరిష్కరించడం వంటి పనుల్లో కృత్రిమ మేధస్సు అద్భుత ప్రతిభ చూపిస్తుంది. కానీ మనుషులు ప్రతిరోజు చేసే ఒక సాధారణ పనిలో మాత్రం ఏఐ వెనుకబడుతున్నట్టుగా తాజా అధ్యయనం తెలిపింది. ఏకాగ్రత నిలబెట్టుకోవటం, దృష్టి మరల్చే అంశాలు పక్కన పెట్టడం వంటి సామర్థ్యాల్లో ఏఐ ఎంతవరకు నడుస్తుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఏం తేలిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనాన్ని శాస్త్రవేత్త సుకేతు పటేల్ నేతృత్వంలో బృందం నిర్వహించింది. పరిశోధన ఫలితాలు పిఎన్ఏఎస్ నెక్సస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. మనుషుల మెదడు, ఆధునిక ఏఐ వ్యవస్థలు సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తాయనే అంశాన్ని పోల్చి చూడడమే ఈ అధ్యయనం ప్రధాన ఉద్దేశం. దీనికోసం పరిశోధకులు స్టూప్ టాస్క్ అనే ప్రసిద్ధ మానసిక శాస్త్ర పరీక్ష ఉపయోగించారు. ఇందులో ఎరుపు, నీలం, ఆకుపచ్చ వంటి రంగుల పేర్లు వేరే రంగు ఇంకుతో చూపిస్తారు. ఉదాహరణకు ఎరుపు అనే పదాన్ని నీలం రంగులో రాస్తారు. పరీక్షలో పాల్గొనేవారు పదాన్ని చదవకుండా ఆ పదం కనిపిస్తున్న ఇంకు రంగును మాత్రమే చెప్పాలి. ఈ పరీక్ష మనిషి ఏకాగ్రత, స్వీయ నియంత్రణ, దృష్టి కేంద్రీకరణ సామర్థ్యం అంచనా వేసేందుకు ఉపయోగిస్తారు. ఎందుకంటే పదాన్ని చదవటం మనకు అలవాటైపోయిన ప్రక్రియ. అలాంటి పరిస్థితుల్లో పదాన్ని పక్కన పెట్టి రంగుపై మాత్రమే దృష్టి పెట్టడం మెదడుకు ఒక సవాలుగా మారుతుంది. పరిశోధకులు చాట్ జీపీటీ, క్లౌడ్, జెమినై వంటి ప్రముఖ ఏఐ మోడళ్లు కూడా ఇదే పరీక్షకు గురి చేశారు. 5 పదాలతో కూడిన చిన్న జాబితాల్లో ఏఐ బాగా పనిచేస్తుంది. కానీ పదాల సంఖ్య పెరిగే కొద్దీ పనితీరు వేగంగా క్షీణించింది. ఉదాహరణకు GPT-4o 5 పదాల వద్ద 91% ఖచ్చితత్వం చూపగా 40 పదాల జాబితా వద్ద అది కేవలం 15%కి పడిపోయింది. క్లౌడ్, జెమినై, GPT-5 వంటి ఇతర మోడల్లో కూడా ఇదే ధోరణి కనిపించింది. ముఖ్యంగా సరిపోని రంగు పదాలు కలగలిపిన జాబితాల్లో ఏఐ మరింత ఇబ్బంది పడింది. కొన్ని సందర్భాల్లో సరిపోని పదాల విషయంలో ఖచ్చితత్వం దాదాపు 0కు చేరిందని పరిశోధకులు గుర్తించారు. శాస్త్రవేత్తల ప్రకారం ఏఐకి ఇచ్చిన అసలు సూచన రంగును గుర్తించటం, కానీ జాబితా పెద్దదవుతున్న కొద్దీ అది ఆ సూచన పాటించడం మానేసి పదాలు చదివే తన సహజ ధోరణికి తిరిగి వెళ్ళింది. మనుషులు కూడా ఇదే రకమైన సంఘర్షణ ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ చాలామంది పొడవైన జాబితాల్లో కూడా అధిక ఖచ్చితత్వాన్ని కొనసాగించగలరని పరిశోధకులు తెలిపారు. చూసారుగా, భాషా సామర్థ్యాలు, తార్కిక విశ్లేషణలో ఏఐ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఏకాగ్రత నిలబెట్టుకోవటం, దృష్టి మరల్చే సమాచారం నిరోధించడం వంటి అంశాల్లో ఇంకా పరిమితులున్నాయని ఈ అధ్యయనం సూచిస్తోంది. మనుషుల మెదడు, ఏఐ వ్యవస్థల పనితీరు మధ్య ఉన్న ప్రాథమిక తేడాలు అర్థం చేసుకోవడంలో ఈ ఫలితాలు ఉపయోగపడతాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.